హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈ రోజు వీడియోలో స్టీల్ కంపెనీస్ లాస్ట్ 1 ఇయర్ లో ఇన్వెస్టర్స్ కు మంచి వెల్త్ని క్రియేట్ చేశాయి. ఇండియాలో స్టీల్స్ కు డిమాండ్ పెరగడంతో ఏప్రిల్ మే నెలలో ఎక్స్పోర్ట్ 5 ఇయర్స్ హైయెస్ట్ ను టచ్ అయింది. ప్రపంచంలోనే ఇండియా సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ గా ఉంది. మన ఇండియాలో కన్స్ట్రక్షన్, ఆటోమోటివ్ సెక్టర్స్ నుంచి డిమాండ్ పెరగడంతో స్టీల్ కంపెనీస్ కు బెనిఫిట్ గా మారింది. దీంతో స్టాక్ ప్రైజెస్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. లాస్ట్ 1 ఇయర్ లో టాటా పవర్ 61%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 23.97%, సేల్ 82%, జిందాల్ స్టీల్ 84% చొప్పున పెరిగాయి. ఇవే కాదు, చాలా వరకు స్టీల్ కంపెనీస్ లాస్ట్ 1 ఇయర్ లో ఇన్వెస్టర్స్ కు మంచి వెల్త్ ని డెలివర్ చేశాయి. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ నుంచి మరొక కంపెనీ ఐపీఓ రూపంలో మన ముందుకు వస్తుంది. ఈ కంపెనీ పేరు విరాజ్ ఐరన్ స్టీల్ లిమిటెడ్. ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ తో పాటుగా ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ప్రమోటర్ డీటెయిల్స్, ఫైనాన్సర్స్, ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీని జూన్ 16, 2024లో ఫిల్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇన్కార్పొరేట్ చేశారు. సెప్టెంబర్ 29, 2023లో విరాజ్ ఐరన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. అది కాస్త అక్టోబర్ 31, 2023లో విరాజ్ ఐరన్ స్టీల్ లిమిటెడ్ గా పేరును మార్చారు. ఈ కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ అలాగే బిలాస్పూర్ 52.93 ఎకర్స్ లో ఉన్నాయి. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ కంపెనీ ప్లాంట్స్ లో ఒక సంవత్సరానికి 2,31,600 టన్నుల కెపాసిటీతో బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ దగ్గర రాయ్పూర్ లో 5 మెగావాట్స్ కెపాసిటీతో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ పవర్ ప్లాంట్ వల్ల కంపెనీకి ఎలక్ట్రిసిటీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ కంపెనీ స్పాంజ్ ఐరన్స్, ఎంఎస్ పిల్లెట్స్, టీఎంటీ బాట్స్ అనే 3 టైప్స్ ప్రొడక్ట్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి విరాజ్ అండ్ బ్రాండ్ ద్వారా మార్కెట్ లో సెల్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో టీఎంటీ బాట్స్ నుంచి 34.90% రెవెన్యూ వస్తే, స్పాంజ్ ఐరన్ నుంచి 52.19%, ఎంఎస్ బిలెట్ నుంచి 9.93% రెవెన్యూ కంపెనీకి వచ్చింది. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 25-26 నాటికి 2,31,000 కెపాసిటీ నుంచి 5 లక్షల కెపాసిటీ పెంచుతున్నట్లుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అలాగే క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా 5 మెగావాట్స్ నుంచి 20 మెగావాట్స్ పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఉన్న ప్లాంట్స్ కెపాసిటీ ఎంత పెరుగుతుందో మీరు ఇక్కడ చూడవచ్చు. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీ దగ్గర 531 మంది వర్క్ ఫోర్స్ ఉన్నారు. రాయ్పూర్ ప్లాంట్లో 191 మంది, బిలాస్పూర్ ప్లాంట్లో 91 మంది, 235 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు చేసిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కంపెనీ ప్రమోటర్స్ చూస్తే విజయ్ ఆనంద్ ఈ కంపెనీకి చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇతనికి 18 మిలియన్ శాలరీ పే చేస్తున్నారు. విజయ్ ఆనంద్ గారికి ఇండస్ట్రీలో 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ ప్రమోటర్ ప్రశాంత్ కుమార్. ఇతని కంపెనీలో హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇతనికి 0.78 మిలియన్ శాలరీని పే చేస్తున్నారు. ఇతనికి ఇండస్ట్రీలో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ ప్రవీణ్ సోమని. ఈ కంపెనీలో హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇతనికి 0.60 మిలియన్ శాలరీని పే చేస్తున్నారు. అలాగే ఇతనికి కూడా ఇండస్ట్రీలో 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ చూస్తే గోపాల్ స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 72.74%, విజయ్ ఆనంద్ 4.01%, విఏ ట్రాన్స్ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ 22.47% స్టేక్ను హోల్డ్ చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీ ఫైనాన్స్ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో రెవెన్యూ 5,174 మిలియన్స్గా ఉంటే, ఎబిటాలో 813 మిలియన్స్, ప్యాట్లో 539 మిలియన్స్ గ్రోత్ను డెలివర్ చేశారు. ఎబిటా మార్జిన్స్లో 15.77%, ప్యాట్ మార్జిన్స్లో 10.47%గా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కంపెనీ రెవెన్యూలోను, ప్యాట్లోను మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ కంటే ముందు ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ రిస్క్ స్టీల్ ప్రైజెస్. ఇది సిక్లికల్ బిజినెస్. ఒకసారి ఈ చార్ట్ను గమనించండి. మార్చ్ 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు స్టీల్ ప్రైజెస్ 25,000 రేంజ్లో ఉంటే, మార్చ్ 2021 నుంచి జూన్ 2022 వరకు 45,000 ఆల్ టైమ్ హైయెస్ట్ని రీచ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ప్రస్తుతం సెప్టెంబర్ 2023 నాటికి 36,000 దగ్గర ఉంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది స్టీల్ ప్రైజెస్ ఎలా మూవ్ అవుతున్నాయని. స్టీల్ కంపెనీలకు స్టీల్ ప్రైజెస్ పెరిగితే ఈ కంపెనీ రెవెన్యూలోను, మార్జిన్స్లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అలానే స్టీల్ ప్రైజెస్ కరెక్ట్ అయితే ఈ కంపెనీ నెంబర్స్లో కూడా ప్రెజర్ అనేది మనకు కనిపిస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెకండ్ రిస్క్ చూస్తే స్టీల్ ఇండస్ట్రీలో హై కాంపిటేటివ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో విరాజ్ ఐరన్ స్టీల్ కంపెనీలతో పాటుగా శారదా ఎనర్జీ మినరల్స్ లిమిటెడ్, గోదావరి పవర్, శామ్ మెటాలిక్స్, జిందాల్ స్టీల్, సేల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఈ కంపెనీలతో పాటుగా విరాజ్ ఐరన్ స్టీల్ కంపెనీ ఎలా గ్రో చేస్తారనేది మనం చూడవలసి ఉంది. చివరికి ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే జూన్ 26వ తేదీన స్టార్ట్ అయ్యి జూన్ 28వ తేదీకి ఎండ్ అవుతుంది.
ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ ₹195 నుంచి ₹207 దగ్గర కోట్ చేస్తున్నారు. ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే 72 షేర్స్కు అప్లై చేయవలసి ఉంటుంది. టోటల్ ఇష్యూ సైజ్ చూస్తే 1710 కోట్లు. ఈ 1710 కోట్లు కూడా ఫ్రెష్ ఇష్యూ. మొత్తం మనీ కూడా కంపెనీకే వెళ్తుంది. ఈ కంపెనీ బోత్ బీఎస్సీ, ఎన్ఎస్సీలో లిస్ట్ అవుతుంది. టీఐబీకి 50%, ఎన్ఐకి 15%, రీటైల్కి 35% అలోకేషన్ ఇచ్చారు. ఈ ఐపీఓలో వచ్చిన మనీను 700 కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీపేమెంట్ చేస్తున్నట్లుగా, అలాగే 945 కోట్లతో బెలాస్పూర్లో ఉన్న ప్లాంట్ను ఎక్స్పెండ్ చేయడానికి యూజ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఫైనల్గా ఈ కంపెనీ పైన ఒపీనియన్ ఏంటంటే మేనేజ్మెంట్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అలాగే ఈ కంపెనీ నెంబర్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ కోసం 2-3 క్వార్టర్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి ఆప్షన్. ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే వీడియోతో పాటుగా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ కంపెనీలో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.